పప్పుచారు ఉప్పు చేప అని ఊరికే అన్నారా? అలాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ పప్పుచారుకి అంత క్రేజ్. నార్మల్ టేస్టే కాకుండా డిఫరెంట్ టేస్ట్లు ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఈ పప్పుచారు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇలా అరచేతిలో తీసుకుంటే అలా ప్రెస్ చేస్తే అలా నిమ్మకాయ సైజులో రావాలి. దాన్ని ఇలా విడివిడిగా తీసుకొని కాస్త వాటర్ వేసి సోక్ చేసుకోండి. మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోండి. ముందు వంట చేయాలనుకున్నప్పుడు దీన్ని ముందు నానబెట్టుకోవాలి. నేను ఈ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. దీనికి హాఫ్ కప్ కందిపప్పుని తీసుకుంటున్నాను. దీన్ని చూడండి, ఇలా ఈ హాఫ్ కప్పు సరిపోతుందనమాట. కరెక్ట్గా ఒక 4 పిడికిళ్ళ కందిపప్పు అవుతుంది. దీన్ని వంట చేయాల్సిన ఏ కుక్కర్లో అయితే తీసుకున్నామో అందులో వేసుకుని ఒక 2-3 సార్లు వాటర్తో బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత హాఫ్ వరకు కందిపప్పు మునిగి ఇంకాస్త వేసుకొని అందులో మనం కొంచెం ఆయిల్ కానీ వేసుకుంటే పప్పు అనేది పొంగి రాదు. ఇది స్టవ్ అంతా పాడుగాకుండా బాగుంటుంది. కాస్త పసుపు వేసేసి ఈ కుక్కర్ని విజిల్ పెట్టేసి మన స్టవ్ మీద పెట్టి ఒక 4-5 విజిల్స్ తెచ్చుకోండి. లేదు మీకు తొందరగా బాగా కుక్ అవుతుందంటే 3 విజిల్స్ సరిపోతుంది. దీన్ని కుక్కర్ విజిల్ వచ్చేసాక మనం ఇలా ప్రెజర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసుకొని చూస్తే చాలా వరకు నేనైతే అందుకే 4-5 విజిల్స్ తీసుకుంటాను. మనం ఎనిపే పని కూడా ఉండదు. జస్ట్ అలా గరిటెతో అలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. 3 పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా జస్ట్ లైట్గా అలా చూడండి, ఇలా తినేటప్పుడు జస్ట్ మరీ మెత్తగా కాకుండా అలా ఉండేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోండి. అలా చిటపట వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. దాంతో దింపేసేయండి. ఇలా చల్లారబెట్టుకొని ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ మీ ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకోండి. నేనైతే క్యారెట్, వంకాయ, దొండకాయ, ఈ బెంగళూరు వంకాయ అంటారు కదా దాన్ని, టమాటాలు, ఆనియన్స్ వీటన్నిటిని తీసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసి పసుపు, కారం, ధనియాల పొడి, కాస్త ఉప్పు, ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోండి. దీన్ని ఇలా కలుపుకొనేసి స్టవ్ మీద పెట్టేసుకుందరు. ఇప్పుడు దీంట్లోకి మనం అలా హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనకు చల్లారిన మెంతులు, జీలకర్రని మిక్సీకి చేసుకొని పొడి చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని అంతా కూడా కలుపుకొని టామరిండ్ పల్ప్ అనేది చింతపండు గుజ్జుని రెడీ చేసుకోండి. ఇప్పుడు ముక్కలు అనేది మునిగిపోయి ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పల్పుని మనం వేసేసుకోండి. చింతపండు గుజ్జు వేసినప్పుడు ముక్కలతో పాటు ఉడికితే మనకు కమ్మగా ఉంటాయన్నమాట ముక్కలు తినేటప్పుడు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, మిక్సీ చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కందిపప్పుని వేసేసి సరిపడా నీళ్లు వేస్తే మనకు ఈ ముక్కలన్నీ కూడా ఒక హాఫ్ వరకే కదా మనం కుక్ చేసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం పల్చగానే వేసుకోండి. నీళ్లు కావాల్సినంత వేసుకోండి. బాగా పల్చగా ఉన్నప్పుడే ముక్కలన్నీ మునిగి బాగా ఉడుకుతాయి. అవి ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్గా ఒక రోల్ తీసుకుని జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక 3-4 వేసుకొని దంచుకోండి. ఇది వేస్తే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట. ఈ ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా దంచుకున్నది వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా జీలకర్ర, వెల్లుల్లి దంచుకున్న మిశ్రమాన్ని ఉడికేటప్పుడు వేయండి. ముందు కొంచెం ఉప్పు వేసాం కదా, ఆ రిమైనింగ్ ఉప్పు కూడా వేసేసేయండి. నేనైతే కల్లుప్పు మాత్రమే వాడతాను. అది ఉడికేలోపు స్టవ్ మీద పోపు కోసం బాండి పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనకు చూడండి, ఇలా మంచిగా పోపు బాగా వేగితేనే కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది. కాస్త బ్రౌన్, బ్లాక్ మిక్సింగ్గా మధ్యలో కావాలి. అలా వేపిన తర్వాత ఈ ఉడికేటటువంటి పప్పుచారులో ఈ పోపు వేసేసి కాసేపు తెరలకాగనివ్వాలి. అది తెల్లుతూ ఉండే ఇల్లంతా గమగమలంటే గమగమలు, అంతా మంచి కమ్మటి వాసన వస్తుంటుంది. జీలకర్ర దంచి వేసాం కదా, జీలకర్ర పౌడరు ఇలాంటివన్నీ వేసాను కదా, మెంతులు పొడి అంతా చేసి. సో దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది ఇల్లంతా వ్యాపిస్తుంది. దీనికి కాంబినేషన్గా నాన్ వెజ్ లవర్స్కి అయితే ఉప్పు చేప లేదా చికెన్ ఫ్రై లేదా ఎగ్ ఫ్రై ఇలాంటివి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెజిటేరియన్స్కి అయితే అరటికాయ వేపుడు లేదా ఆలు ఫ్రై ఇలాంటివి చాలా బాగుంటుంది. అన్ని కాయలు వేసాం కదా, హెల్దీ కూడా. సో ఈ వంట మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేయండి. మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇలాంటి మరిన్ని వంటలు టేస్టీగా డిఫరెంట్ టేస్ట్ చూడాలి అంటే మన ఛానల్ని ఫాలో అయిపోవడమే. మరో వంటకంతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.